మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-20 వచనాలు, 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన హృదయమే ఆయన ఆలయం. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు. పాపం వీళ్ళకి చాలా తక్కువ మంది విశ్వాసులు ఉంటారేమో. సరే, ఉన్న 50 మంది అయినా సరే వచ్చి బోర్డు బీకేసి అది ఆ పైన సిలువ బీకేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఆఫ్టర్ మనిషి చేత్తోటి కట్టిన ఆ బోర్డు అవి బీకితేనే నువ్వు ఒప్పుకోకపోతే, మరి ఆయన చేత్తో నిన్ను తయారు చేసుకున్నాడు. నీ హృదయం ఆయన సొత్తు. మరి నీవు ఆయన గుడిని ఎన్నిసార్లు పాడు చేస్తున్నావు? రోమా సైనికులు ఆయనకి ఒకసారి బల్లెం పోటేశారు. నువ్వు రోజుకి ఎన్నిసార్లు వేస్తున్నావు? నీకు సిగ్గుండాలి కదా నువ్వు క్రైస్తవురాలు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి. నీ హృదయమే కదా ఆయన ఆలయం. ఎందుకు తప్పు చేస్తున్నావు? దయచేసి ఈ రోజు నుంచి అయినా మారండి, లేదంటే చాలా కష్టం. మీరు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. లోకానికి ప్రయారిటీ ఇస్తే మిమ్మల్ని ఏమంటున్నాడో దేవుడు వాక్యం ద్వారా రాసి పెట్టాడు. అందరూ చదవండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించవారనై ఉన్నారు. పైకి భక్తిగానే ఉంటున్నారు. అబ్బో, సభలు పెట్టారు, ఎవరో వస్తున్నారంట, గాడ్స్ మిషన్ అంట, కారులో సువార్త పరిచయం చేస్తుంటారంట, అలా చేస్తున్నాడు, ఒకసారి చూద్దామని వచ్చారు, బాగానే ఉంది. ఆ వచ్చిన భక్తిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మీరు ఆశ్రయించకుండా ఉన్నారంట. పేరుకే వచ్చి పెద్ద ముసుగేసుకొని, లేదంటే ఒక మంచి షర్ట్ వేసుకొని వచ్చి స్తోత్రం 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 అంటే ఏం లేదు, అంత ఆత్రమే. ఆ భక్తిలో ఉండే శక్తిని మనం ఆశ్రయించాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. మనం కూడా పరలోకానికి చేరతాం. నువ్వు దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చిన వాటికి నువ్వు ప్రయారిటీ ఇస్తే నువ్వు ద్రోహివంట, నువ్వు గర్విష్ఠువంట, నువ్వు మూర్ఖుడు అంట, మూర్ఖురాలు అంట. వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను మంచిగా తయారు చేశాడు కదా, నువ్వెందుకు ద్రోహిలాగా మారిపోయావు? నువ్వెందుకు మూర్ఖుడిలాగా మారిపోయావు? గర్వం వచ్చే కదా సాతాను గడి కింద పడిపోయింది. మరి నువ్వెందుకు గర్విష్ఠువయ్యావు? నువ్వు కూడా పడిపోతున్నావేమో చూసుకో.